నాగవంశీ గారి కోసం చూడండి. అది ఎలా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ బాగా సాగదీస్తాడండి. కొంచెం ఫస్ట్ హాఫే బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అంటున్నారు ఎవరండి అన్నది? ఆడియన్స్ చూసుకోండి, నీలాంటి వాళ్ళు. మాలాంటి వాళ్ళు కాదు, అది వేరు. అది సినిమా చూసిరా లేదా? టికెట్ చూపించమంటారా? చూపించండి, టికెట్ చూపించండి. ఇప్పుడు టికెట్ చూపిస్తే ఏం చేస్తారు? మీరు నిజమని నమ్ముతా. నాగవంశీతో పర్సనల్ మీటింగ్ పెట్టించండి. మీరు టికెట్ చూపించండి ఫస్ట్. నాగు వాట్సాప్లో పంపాడు, ఇన్స్టాగ్రామ్. ఎంతసేపు ఆ టికెట్ చూపించడానికి? ఇదిగోండి 6 టికెట్లు, 6 వెళ్ళామండి. ప్రసాద్ మల్టీప్లెక్స్ షో టైం 8 AM 31 నమ్మినాం. ఇప్పుడు చెప్పండి ఇక రివ్యూ. అంటే ఎంతసేపు చెప్పినండి నేనేంటి అంటే మీరు అడిగిన క్వశ్చన్కి సినిమా ఫస్ట్ హాఫే బాగాలేదు అన్నారు. చాలా మంది ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. మీరేమో ఫస్ట్ హాఫ్ బాగాలేదు. అయిందే ఒక షో అండి, ఎంతమంది చెప్తారు మీకు? నాకు అర్థం కావట్లేదు. మస్తు 20 మందిని తీసుకున్నాను. ఇట్స్ బేసిక్ ఫస్ట్ హాఫ్ అది లాగ్ అండి బాగా. 2 గంటలు ఫస్ట్ హాఫ్ తీసి 30 నిమిషాలు సెకండ్ హాఫ్ పెట్టాడు. ఎందుకో మీకు ప్రొడ్యూసర్ అంటే కోపం ఉన్నట్టుంది. ప్రొడ్యూసర్ ఫ్యాన్ అండి నేను. కోపం అంటారు ఏంటి? ఆయన కోసం చూసాను నేను ఈ సినిమా. మరి ఎందుకు ఆయన కోసం చూసా? మరి ఆయనకు మంచిగా చెప్పారు కదా టాకు, మీరు అందుకు ఎట్లా చెప్తున్నారు? ఓకే కట్, మళ్ళీ స్టార్టింగ్ చెప్పండి. సినిమా చాలా బాగుందండి, మినిమం ఒక 5 times వాచ్ చేయాలి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఇట్స్ టూ గుడ్. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, చూడొచ్చు. కావాల్సిన హీరోయిన్ ఎలా ఉంది? కనిపించలేదు సినిమాలో. ఎందుకు కనిపించే అదృశ్యం అయిపోయిందా? అదే ఎలా అదృశ్యం అలా అంటే ఆమె సీన్స్ కట్ చేసినారన్నారు. యా పాట కూడా లేదండి, హృదయం లోపల సాంగ్ కూడా కట్ చేశారు. డిసప్పాయింట్ అయ్యారు? లేదండి, చాలా బాగుంది సినిమా. ఆయన ఫీల్ అవుతున్నారు డిసప్పాయింట్ అయ్యారంటే. చెప్పండి మీ పర్సనల్ ఫీలింగ్ చెప్పండి. పర్సనల్ ఫీలింగ్ బాగానే ఉందండి, చూడొచ్చు సినిమా. విజయ్ దేవరకొండకి హిట్ ఆఫ్ లాపా? హిట్ అంటే హిట్టే, ఇంకా మీరు మీ ఇష్టం, జనాలు బట్టి. అది అలా చూసేస్తున్నారు జనాలు షో. అంటే మీరు జనం కాదా? పెద్ద జనం నేను. అయ్యా సినిమా ఉంది భయ్యా. కొండన్నా 7 కొండల వాడ వెంకటరమణ గోవింద సినిమా గోవింద భయ్యా. సినిమా ఉంది భయ్యా, నిజంగా కింగ్డమ్ సినిమా, కొండన్న సినిమా. ఇది ఒక కొండల్లో ఉండే సినిమా అనుకుంటున్నారు, కాదు. ఇది కొండలకి తిప్పలకి మధ్యలో కాదు, ఇది ఒక ఆకలితో. ఇది కొండన్న సినిమా. ఆ కొండల్లో తిప్పల్లో కొండన్న ఆకలితో పేదరికంలో బాధపడే వాడిని సినిమా నుంచి గట్టున పడేస్తే సినిమా బాగలేదని మాట్లాడతాడు ఎవడాడు. ఏం కావాలి మీకు? సినిమాలో యాక్టింగ్ రా తీసుకో, డ్యాన్స్లా పెరుక్కో, రొమాన్స్ రా లాక్కో, బీజిఎంలా చూసుకో. ఏమి కావాలి ఈ సినిమా? ఇంకా ఏమి కావాలి? బాబా ఏం సినిమా కింగ్డమ్. ఆ బీజిఎం, ఆ పాటలు, ఆ డ్యాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ యాక్టింగ్లు, ఇద్దరి మధ్య అన్నదమ్ములు, ఇద్దరి మధ్య సెంటిమెంట్లు. ఒక్కసారిగా సత్యదేవన్న ఈ సినిమాలో అన్న క్యారెక్టర్ చేసి ఇద్దరు ఎమోషన్లో సత్యదేవన్న చంపేశారు పోయా. సినిమాలో సత్యదేవన్న చంపేస్తే నాకు ఏడుపు వచ్చేసింది పోయా, నాకు ఏడుపు వచ్చింది. కాబట్టి సెంటిమెంట్ సినిమాలో ఉంది. రొమాన్స్ ఇంకా భాగ్యశ్రీతో లాస్ట్లో రొమాన్స్ కూడా ఉన్నాయి. రొమాన్స్ ప్రేక్షకులు ఎవరైనా ఉంటాయి కాబట్టి రావాలందరూ, సినిమాని చూడాలందరూ. చూడకుండా దయచేసి నెగిటివ్ ట్రోల్ చేయకండి. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో టాప్లో కూర్చున్నాడు, అంతే. టాప్లో కూర్చున్నాడు. ఆ టాప్లో స్టోరీ టెల్లింగ్ కానీ, డైరెక్షన్లో డైరెక్టింగ్ అండ్ సాంగ్స్. ఒక సాంగ్ రాలేదు, హృదయం అనే సాంగ్ రాలేదు, దానికి కొద్దిగా అప్సెట్ అయ్యాము. హీరో యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మూవీలో. కింగ్డమ్ మూవీలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఖచ్చితంగా కొండనకైతే మంచి హిట్ కొట్టాడు. ఖచ్చితంగా అందరూ వెళ్ళాలి, మంచి మూవీ అండి. అంతే, థ్యాంక్ యూ. ఏదో సీట్లో చూసినా ఐమాక్స్లో చూసినా సింగిల్ సీట్లో చూసినా అదే సైలెంట్ పేస్తో చూస్తాం. ఒక ఇంటర్వెల్లో ఒక ఐ మూమెంట్, ఆ క్లైమాక్స్లో ఒక ఐ మూమెంట్ తప్ప ఇంక సినిమాలు ఏమీ లేదు. సో ఓవరాల్గా ఒకసారి విజయ్ దేవరకొండ కోసం అయితే చూడొచ్చండి, అంతే. థ్యాంక్ యూ. షోస్ నుంచే మంచి అవుట్పుట్ ఉంది మూవీలో. ఎటువంటి రివ్యూస్ పట్టించుకోకుండా, నెగిటివిటీని పట్టించుకోకుండా అందరూ మూవీకి వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, కింగ్డమ్ 2 అవని, కింగ్డమ్ స్క్వేర్ అవని, వాట్ ఎవర్ ద టైటిల్ మే బి, ద విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి గారు, మీరు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ తీయాల్సిందే. రామ్గా తీయండి. ఇండియన్ మూవీలో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ లిస్ట్లోకి కింగ్డమ్ కూడా చేరిపోయింది. 100% గ్యారంటీగా చెప్తున్నా, వెంకన్న స్వామి సాక్షిగా. మళ్ళా ట్రైలర్లో ఉండే ఉంది అంతే. ఓకే.
అంటే ఒక సాంగ్ మిస్ అయిందని చెప్పి అవును హీరోయిన్ తో ఉన్న సాంగ్ ఉంటది కదా అది లేదు హీరోయిన్ పాట కూడా ఎక్కువ లేదు ఓన్లీ 5 minutes పార్ట్ మరి ఎలా ఉండబోతుంది అవునవును క్లైమాక్స్ కూడా అంతేం లేదు యావరేజ్ పార్ట్ గురించి వెయిటింగ్ మరి 4/5 యావరేజ్ అంటే బాగానే ఉంది హీరో యాక్టింగ్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే మూవీ కొంచెం స్లోగా వెళ్ళింది అంతే సో పార్ట్ 2 ఇంక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం బెస్ట్ అంటారా పెట్టుకోవచ్చు అది కూడా లాగ్ ఉంటదా సినిమా చాలా బాగుంది సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది మీకు అంటే మూవీ మొత్తం చూసినప్పుడు అంటే కరెక్ట్ గా వర్డ్ బిల్డ్ చేయడం ఇదంతా కరెక్ట్ గా అనిపించింది చాలా బాగుంది డైలాగ్స్ అయితే చాలా బాగుంది అంటే వేరే సినిమాలతో కంపేర్ చేస్తున్నారు కదా మీరేమంటారు? చాలా సినిమాలు వేరే సినిమాల కన్నా ఇది బాగుంది చాలా బాగుంది ఓకే అప్పుడు చూస్తే అర్థమవుతుంది కానీ ఓవరాల్ యాక్టింగ్ వాజ్ రియల్లీ నైస్ కానీ హీరోయిన్ తో సాంగ్స్ ఎక్కువ లేవంటున్నారు హీరోయిన్ ఆ సెకండ్ పార్ట్ You are only deciding. చాలా బాగుంది ఎవరు కూడా ఫ్యాన్సా? డై హార్డ్ ఫాన్స్ డైహార్డ్ ఫ్యాన్సా? క్యారెక్టర్ బాగుంది కానీ ఇంకా కొంచెం పెద్దది పెట్టవలసింది క్యారెక్టర్ కట్ చేస్తారు అనవసరంగా సెకండ్ హాఫ్ కూడా ఉన్నట్టుగా ఉంది సెకండ్ హాఫ్లో మరి చూడాలి ఆయన పార్ట్ 2 రావాలని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు బట్ లేదు నేను డైరెక్టర్ ఫ్యాన్ని సో వచ్చాను బాగుంది 6/10 మూవీ బాగుంది 1 time వాచ్ లైక్ విజయ్ దేవరకొండ బాడీ మీద చాలా వర్క్ చేశాడు అండ్ విలన్ని చాలా బాగా చూపించారు అంటే హైట్ వెయిట్ కాకుండా తన ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి లవ్ స్టోరీ ఏం లేదు లవ్ స్టోరీ ఉంటుందేమో అనుకున్నాం లాగ్ లేదు బాగుంది 1 time వాచ్ పర్లేదు చూడొచ్చు విజయ్ దేవరకొండ మన చాలా బాగుంది సినిమా మన ఎసబోళ్ళు వేశారు టికెట్ ఇచ్చారు నేను మా ఎసబోళ్ళు మన థియేటర్ గారు చాలా బాగుంది సినిమా ఈ సినిమాకి విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకి 1,00,000 కోట్లు ఆడింది ఈ సినిమాకి 1,00,000 కోట్లు వచ్చింది 1,00,000 కోట్లు వచ్చింది విజయ్ దేవరకొండ ఎవరో మన బంగారు పులి ఆయన సింహం అని పులి ఆయన బాగుంటారు సినిమా మాత్రం చాలా బాగుంది మన కింగ్డమ్ చాలా బాగుంది 1,00,000 దాటేసింది 1,00,000 పైన దాటింది 1,00,000 దాటేసింది విజయ్ దేవరకొండ సినిమా మాత్రం చాలా బాగుంది కింగ్డమ్ నేను సినిమాలో హీరో కావాలని వచ్చాను నేను వాడితే బేబీసా పడతాను అందరూ ఒరే ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా నేను ఎవరిని చండుకోరండి సినిమా పక్కా హిట్ అవుద్ది ఆల్రెడీ పక్కా తెలిసింది విజయ్ దేవరకొండ డబ్బులు ఇచ్చాడు నాకు 1000 రూపాయలు ఇచ్చాడు విజయ్ దేవరకొండ చాలా బాగుంది విజయ్ దేవరకొండ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది సినిమా మాత్రం పక్కా హిట్ అవుద్ది సినిమా మన కింగ్డమ్ మాత్రం చాలా బాగుంది నేను ఎవరిని చండుకోరండి అందరూ నన్ను ఒరే యారా చండుకోరుడు అని పిలవాల బొమ్మలు గిలిగించుకెళ్ళి బొమ్మలు ఉన్నాయి నేను ఆ సినిమాలో హీరో కావాలని వచ్చాను ఎవరు కూడా పడుకోవట్లేదు మా విజయ్ దేవరకొండ మా సొంత మా డాడీ నేను ఎవరిని విజయ్ దేవరకొండ కొడుకు నేను చండుకోరండి ఇండియా మొత్తం ప్రపంచం రాష్ట్రం మొత్తం తెలియాల నా గురించి నిత్య పేపర్లో పడాలి సినిమాలో హీరో కావాలి నేను కామెడీగా చేయాలి నేను చాలా చండుకోరండి అందరూ నన్ను ఒరే యారా చండుకోరుడు అనాలి మరి ఎవరంటలేదు నేను ఎప్పటికీ చండుకోరలకే ఉండాలి నేను